పాపపు కాడిని యేసు ప్రభువారు తండ్రి చేత మన కొరకై మోయించబడి లేదా మోసుకొని ఆ కాడి నుండి మనకు విడుదల, స్వేచ్ఛ, స్వాతంత్రము కలగజేశాడు. ఇప్పుడు అది తొలగిపోయింది కదా అని అనుకోవటానికి వీలు లేకుండా పాపమునకు దాసులైన మనల్ని నీతికి దాసులుగా దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే యవ్వన కాలమున కాడి మోపే అనుభవంలోనికి దేవుడు ప్రతి యవనస్తుని తీసుకురావాలని ఇష్టపడ్డాడు. విలపించే వాక్యంలో కాడి మోసే సందర్భం ఏంటి? నమ్మకమైన నగరం వేశ్య అయినప్పుడు కాడి మోసే యవనస్తులు అవసరమా? పాపమును బట్టి శత్రువుకు బానిసలుగా అప్పగించబడిన వారి దినాల్లో కొంత ప్రభు కొరకు నిలబడే శేషము కూడా దేవుడికి అవసరమని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యెహోవా న్యాయస్థుడు, యెహోవా ఉపకారి, యెహోవా ఎంతైనా నమ్మదగినవాడు, యెహోవా సర్వకాలం విడనాడడు. ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడు. 5 అధ్యాయాలు గల విలాప వాక్యాల్లో మొదటి 2 అధ్యాయాలు, ఆఖరి 2 అధ్యాయాల మధ్యలో 3వ అధ్యాయము శాండ్విచ్ మాదిరి కనిపిస్తుంది. మధ్యలో అతకబడినట్లుంది. ఈ 3వ అధ్యాయంలో 66 వచనాలు ఉన్నాయి. ఇది బైబిల్లో ఒక మినీ బైబిల్గా పరిగణిస్తాం. 66 అధ్యాయాలు 66 పుస్తకాలకు పోలిక. అంటే బైబిల్ అంతా మనకు నక్షలు తెలుసు అని అంటే విలాప వాక్యాలు 3వ అధ్యాయం కంటత రావాలి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం కంటత రాకపోతే బైబిల్ ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క వచనం ఏం చేస్తుందో, ఏం తెలియచేస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు బైబిల్లో మొదటి పుస్తకంలో ఏముంది అని అంటే ఆదికాండం దాకా వెళ్ళి అవసరం లేకుండా విలాప వాక్యాలు 3వ అధ్యాయం మొదటి వచనం ఆగిపోయారేంటమ్మా? నరుడు. ఎవరు నరుడు? ఆదికాండంలో ఒకే మాట కనిపిస్తుంది. నరుడు ఒంటరిగా ఉండుట, నరుడు పాపములోనికి వచ్చింది. కనుక ఆదికాండం అంతా నక్షలుగా అంటే సంక్షిప్తంగా మొదటి వచనంలో ఉంది. 2వ వచనం దేనికి పోలిక? నిర్గమాకాండం. చాలు. నిర్గమాకాండం అంతా ఏముంది? బానిస సంఖ్యలు, అదే కటిక చీకటి, దాంట్లో నుండి ఇప్పుడు బయటికి తెచ్చినాడు. ఇలాగ ప్రతి వచనం బైబిల్లోని ప్రతి పుస్తకానికి పోలిక. ఇప్పుడు 5వ పుస్తకం ఏంటి? ద్వితీయోపదేశకాండం 5వ వచనం చాలు. కంచె అంటే దేవుని వాక్యం. ద్వితీయోపదేశకాండం అంటే వాక్యం. ద్వితీయ ప్లస్ ఉపదేశము. ద్వితీయోపదేశం, రెండవసారి ఉపదేశం చేయటం. మొదటిసారి నిర్గమకాండంలో చెప్పబడిన ఉపదేశమే రెండవసారి ద్వితీయోపదేశకాండంలో మనకు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు 28వ వచనం అంతేమి కదా. 28వ పుస్తకం ఏంటి బైబిల్లో? హోషేయ. హోషేయలో ఏముంది? సారాంశం ఏంటి? దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యము నిలిచిందే ప్రేమ. 27వ పుస్తకం ఏంటి? దానియేలు. దానియేలు ఏముంది? 27వ వచనం ఏంటి? ఎవరు మోసినారు అక్కడ కాడి? షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వాళ్ళ నలుగురు కాడి మోస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకోండి, మీరు బబులోన్లో కాడి మోసారు కదా, ఎలాగున్నది?
జవాబేంటి? మధురం. జవాబేంటి? ఆశ్చర్యం. జవాబేంటి? ఆత్మీయ. ఇలాగ ఒక్కొక్క వచనం బైబిల్లోని ఒక్కొక్క పుస్తకానికి పోలిక. ఇప్పుడు మత్తయి సువార్త అంటే ఎన్నో పుస్తకం? 40వ పుస్తకం. 40 వచనం ఏం రాశారు? 40 వచనం ఏంటి? యెహోవా తట్టు తిరుగుదము. అప్పటిదాకా ఎవడు తట్టు తిరిగారు? లోకం తట్టు తిరిగారు. మత్తయి సువార్తలో అదే ఉంది కదా. ఏమని? తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువును కనుక యేసుక్రీస్తు ప్రభువు తట్టు తూర్పు దేశపు జ్ఞానులు తిరిగారంటే అర్థం ఏంటి? లోకం యొక్క జ్ఞానమంతా తిప్పబడింది అని అర్థం. కనుక సమయార్థబాటును బట్టి అక్కడక్కడ చెప్పాను. ఇక్కడ ఎవరైనా వాక్యం నేర్చుకునే విద్యార్థులు ఉంటే, ఎవరైనా అని ఎందుకంటున్నానంటే నాకు తెలుసు అందరు నేర్చుకోరు, అందరికి ఇష్టం ఉండదు. ఆల్ ఆర్ నాట్ స్క్రిప్చర్ స్టూడెంట్స్. ఓన్లీ కొంతమందే ఉంటారు. ఒక దశభాగం ఉన్నారు అనుకో, అందులో 10 మంది. ఆ 10 మందిలో ఫిల్టర్ చేసి ఇంకా కొంతమంది వస్తారు. వాళ్ళని బట్టి మనకు అర్థమైతే వీళ్ళు స్టూడెంటా కాదా అని, ప్రొఫెసరా అని. ఇప్పుడు నేను చెప్పనా మీలో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారని చెప్పనా వద్దా? చెప్తే మీరు బాధపడతారు కదా. మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు? దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి బాధ పెట్టినను జాలిపడను. కనుక ఇది ఒక్కటి చాలు మీ జీవితంలో దేవుని యొక్క వాక్యం అంతటిని పరిశోధించడానికి. 1 పాయింట్. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 66 వచనాలు బైబిల్లోని 66 పుస్తకాలకు పోలిక. మొదటి వచనం మొదటి పుస్తకం, రెండవ వచనం రెండవది, మూడవది మూడవది, నాలుగవది నాలుగవది. అయిపోయి హోంవర్క్. ఫర్ ఎ బైబిల్ స్టూడెంట్ ఇట్స్ ఎ హ్యూజ్ హోంవర్క్. మిగతా వాళ్ళు ఏదో ఆలోచిస్తారు, బైబిల్ ఎక్కడో మార్చేసి ఎక్కడో, వాళ్ళని వదిలేండి. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ ప్రతి క్లాస్లో కూడా ఉంటారు. బట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ పీపుల్ హూ ఆర్ రియల్లీ స్క్రిప్చర్ సెంటర్డ్ స్టూడెంట్స్. అలాంటి తరం ఒకటి కావాలి. ఎందుకు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినాము? సెలవునా, డబ్బులు ఎక్కువ ఉన్నాయనా, ఏదో ఒకటి ఖాళీగా ఉన్నారు కదా చేయాలనా? ఇవన్నీ ఉద్దేశాలు కాదు. రాబో దినాల్లో దేవుడికి కాడి మోసే యవ్వన తరము కావాలి. గాడ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ అప్కమింగ్ యంగ్ జనరేషన్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్ అండ్ ప్రొక్లైమ్ వాట్ గాడ్ ఈజ్ టు ద అప్కమింగ్ జనరేషన్స్. యవనస్తులు దేవుని కొరకు నిలువబడి రాబో తరం కొరకు ఒక సాక్ష్యముగా, ఒక మేఘముగా, ఒక ప్రవాహముగా, ఒక జలరాశిగా సిద్ధపరచబడాలనేది కోర్ ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ కొరకు ఒక్కళ్ళు బ్రదర్స్ నుండి, ఒక్కళ్ళు సిస్టర్స్ నుండి, కొంతమంది బ్రదర్స్ నుండి, కొంతమంది సిస్టర్స్ నుండి వచ్చిన యూత్ రిట్రీట్ సఫలం. అది ఈరోజు ఒక్కరోజే జరగదు, ఒక్క మాసంలోనే కాకపోవచ్చు, ఒక్క సంవత్సరంలోనే కాకపోవచ్చు. రాబో తరములో ఏ దినాన నిత్యత్వం కొరకు వ్రాయబడిందో అది ఖచ్చితంగా సంప్రాప్తం అవుతుంది. ఇప్పుడు దానిని మోపినవాడు యెహోవాయే. ఏం మోపాడు మరి? మొదటి సెషన్లో యేసు ప్రభువు మీద మన పాపాలన్నీ మోపి మన పాపపు కాడిని తీసివేసి మనల్ని స్వేచ్ఛగా చేశాడని చూసాం. ఇప్పుడు రెండవ సెషన్లో మనం స్వేచ్ఛగా వచ్చిన తర్వాత యేసు ప్రభు ఇప్పుడు మన మీద కాడి మోపాలని కోరుతున్నా. ఏంటది? మత్తయి సువార్త 11:29 యేసు ప్రభు అన్నాడు, నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి జరగదు. ఇప్పుడు ఏంటి మరి ఆయన కాడి? ఏంటి ఆయన మన మీద మోపుతున్నాడు? మీరు అనుమతిస్తే ఒక 5 విషయాలు వాక్యమును ఆధారం చేసుకొని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మీకు తెలిసినవే, మరలా జ్ఞాపకం చేయటానికి ఇదొక చిరు ప్రయత్నం మాత్రమే. మొదటిది ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆరవ వచనం. చాలు, పెట్టి అని మనకు తెలుగులో ఉంది కదా.
ఇంగ్లీష్ బైబిల్లో లెయిట్, మూల భాషలో మోపి. తన కుమారుని మీద మోపి, దానిని మోపిన వాడు యెహోవాయే. కనుక అబ్రహాం ఇక్కడ యెహోవాకు పోలిక, ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువారికి పోలిక, పనివారు విశ్వాసులకు పోలిక, కొమ్ములు తిరిగిన పుట్టేలు యేసు ప్రభు యొక్క శిలువకు సాదృశ్యము లేదా బలికి సాదృశ్యము. ఈ కట్టెలు మనిషిని యొక్క నీతిక్రియలన్నింటినీ జ్ఞాపకం చేస్తున్నాయి. కత్తి దేవుని తీర్పును జ్ఞాపకం చేస్తుంది. నిప్పు దేవుని యొక్క న్యాయ దండనను జ్ఞాపకం చేస్తుంది. కొండ యేసుప్రభు వారు మన కొరకై శిలువ మీదకి వెళ్ళే దృశ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక అబ్రహాము, ఇస్సాకు బయలుదేరి మోరియా పర్వతం మీద దేవుడు చూపించే స్థలానికి వెళుతూ ఉన్న దృశ్యము 22వ అధ్యాయం యొక్క సారాంశం. తేలికైంది తల్లిదండ్రులు మోసుకొని, బరువైంది పిల్లల మీద పెడతారా లేదా వ్యతిరేకంగా జరుగుతుందా? తేలికైంది ఏంటి? నిప్పు, కత్తి. బరువైంది ఏంటి? కట్టెలు. సాధారణంగా తేలికైంది ఎవరు మోసుకుంటారు? తల్లిదండ్రుల, పిల్లల? వెరీ గుడ్. ఇప్పుడు తరం ప్రకారం అయితే అది కరెక్ట్. బరువైంది ఎవరు మోసుకుంటారు? తల్లిదండ్రులు మోస్తారు. మీరు చూసింటారు కదా, స్కూల్స్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అమ్మగారు కానీ నాన్నగారు కానీ బ్యాక్ ప్యాక్ వేసుకొని క్యారియర్ పట్టుకొని అన్నీ, అంటే వాడి చేతిలో ఏముంటాయంటే 5 స్టార్ చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, జెమ్స్. నడు నాన్న, టైం అవుతుంది నాన్న, నడు నాన్న. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, స్కూల్కి పోయేది వాడా వీళ్ళ? అడిగామనుకో, ఏంటి బ్రదర్ మొయ్యలేడు బ్రదర్, నడవడమే కష్టం కదా. నిజమే మొయ్యలేడు, ఎందుకంటే ఇంత లగేజ్, ఇంత పుస్తకం, అన్నీ అవసరమా? అక్కడేం అవసరం లేదు. కానీ టీచర్ తీసుకురమ్మని అంటారు, వీళ్ళు కొంటారు, సంచిలో పెడతారు, మోసుకెళ్తారు. ఎట్లా మోసుకెళ్ళారో అట్లే తెస్తారు. దాన్ని ఓపెన్ చేసేది చాలా తక్కువ. మనం డిగ్రీ కాలేజీలో తెలుసు, ఆల్ సబ్జెక్ట్స్ రఫ్ నోట్బుక్ ఒకటే పట్టుకొని పోతాం. ప్రైవేట్ దాంట్లో కాదు, గవర్నమెంట్ కాలేజెస్లో. ఇక్కడ బరువైంది కట్టెలు. కట్టెలు ఇస్సాకు మీద మోపించినాడు. అందులో ఇస్సాకు ఎన్నో కుమారుడు? దావీదు వలె 8వ వాడైతే సర్లే, మస్తు కొడుకులు పుట్టినారు, ఎవళ్ళొకళ్ళ మోస్తారు అనుకో. కాదు, ఒకే ఒక కొడుకు, ఏకైక కొడుకు, వృద్ధాపంలో కలిగాడు. దాదాపు 100 సంవత్సరాలు అప్పుడు పుట్టిన కొడుకు. అంటే ఎంత ప్యాంపర్ చేస్తారు, ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటారు. వారికి ఏం లేకపోయినా మన రూపము మన పిల్లల్లో కనిపించిన వెంటనే మనమంతా మారిపోయి తన్మయమైపోయి పిల్లల్ని ఎంతో ప్యాంపర్ చేస్తాం కదా, ముద్దు చేస్తుంటాం. కనుక వాళ్ళ భారమంతా మనం భరిస్తాం. ఇక్కడ అబ్రహాము కట్టెలు ఇస్సాకు మీద మోపి, ఈ కట్టెలు ఇస్సాకు, నాకేంటి డాడీ ఇంత బరువైంది మోయిస్తావు, తేలికైంది నువ్వు పట్టుకున్నావు అని అడగలేదు. ఇదే నెల పిల్లలైతే అంత ధైర్యం కూడా చేస్తారు. కానీ ఇస్సాకు చాలా విధేయత కలిగిన వాడు. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే సబ్మిషన్, విధేయతను జ్ఞాపకం చేస్తుంది. కట్టెలు మోసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? కాల్చబడేది ఎవరు కట్టెలు మోసుకున్నారో వాళ్ళే కాల్చబడేది. దీన్నే దహన బలి అంటారు. 6 బలులు ఉన్నాయి బైబిల్లో. ఒక్క బలి మాత్రమే ఏమీ కనబడకుండా జరిగిపోతుంది. దాన్నే బర్న్ట్ ఆఫరింగ్ అంటాం. అంటే కాల్చివేయబడే దహనం. దహనం అంటే తెలుసు కదా, క్రైస్తవేతరులు ఎవరైనా చనిపోతే దహన సంస్కారానికి వెళ్ళొచ్చామండి అంటారు. అంటే దహనం చేశారు. దహనం చేస్తే ఇంకా స్త్రీ అని, పురుషుడని, వెంట్రుకలని, బట్టలని, బంగారం అని ఏమీ కనపడదు, బూడిద కనిపిస్తుంది. ఆ బూడిద తీసుకొని సరే దాని తర్వాత చేసే కార్యక్రమాలు నాకంటే మీకు బాగా తెలుసు. దహన బలి కూడా అంతే, ప్రతి రూపం మారిపోతుంది. వెంట్రుకలు, ముఖము, కళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ మారిపోయి రూపానికి ప్రతిరూపముగా మార్చబడుతుంది. కనుక ఇక్కడ ఇస్సాకు దగ్గర మనం ఒకటి నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఏంటంటే మొదటి కాడి దేవుడు ఏం మన మీద మోపాడంటే యోక్ ఆఫ్ సబ్మిషన్, విధేయత కలిగి ఉండుట. ఇక్కడికి యవనస్తులు ఇంట్లో కానీ, కాలేజీలో కానీ, మందిరంలో కానీ, వాళ్ళు ఏ స్థలంలో ఉన్నా సరే దైవికమైన ఆజ్ఞకు లేదా అధికారానికి విధేయత కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. అందుకే బైబిల్లో రాయబడిన పిల్లలారా మీ తల్లిదండ్రులకు
లోబడి ఉండుడి. మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులకే జవాబులు ఇస్తుంటాం. జవాబులు ఇవ్వడం తప్పని కాదు, సలహాలు ఇవ్వడం తప్పని కాదు. తల్లిదండ్రులకు తెలియనివన్నీ మీకు తెలుసు. ఐప్యాడ్ ఎట్లా ఆపరేట్ చేయాలా, మొబైల్ ఎట్లా ఆపరేట్ చేయాలా. ఇంకా పిల్లలే ఇంట్లో వాళ్ళ పిల్లలు లేకపోతే ఇంట్లో హ్యాండిక్యాప్ మాదిరి ఉంటారు. బ్రదర్ తెలియదు, బ్రదర్ ఎట్లా చేయాలో తెలియదు, మోటార్ ఎక్కడ వేయాలో తెలియదు, కంప్యూటర్ ఎట్లా ఆన్ చేయాలో తెలియదు, ఫోన్లు ఎలా చేయాలో తెలియదు. ఇవన్నీ మంచివి, అన్నీ పిల్లలు చూసుకుంటున్నారు. కానీ మీ మీద తల్లిదండ్రులు ఆధారపడుతున్నారని మీరు అవిధేయత చూపించటానికి వీల్లేదు. బైబిల్ ఏం రాయబడింది? విధేయత. యేసుప్రభుని గురించి చెప్పబడిన మాటలేంటి? ఆయన దేవుని కుమారుడు అయ్యుండి ఏం నేర్చుకున్నాడంట? విధేయత. యేసు ప్రభువులో విశ్వమంతా కూడా విధేయత లేదు. అలాంటి వాడికే విధేయత అవసరమైతే మనలో విశ్వమంతా కూడా, తెలుగు రాదు ఎవరికి? వెరీ గుడ్, విధేయత లేదు. మరి ఇలాంటి మనకు ఎంత విధేయత కావాలి కదా. విధేయత ఎలాగొస్తుందంట? శ్రమల ద్వారా విధేయత వస్తుంది. దిస్ ఈజ్ ద ఓన్లీ వే బై మీన్స్ ఆఫ్ విచ్ వీ obtain ద ఒబీడియన్స్ ఈజ్ బై సఫరింగ్. శ్రమలు లేకుండా మనం విధేయతలోనికి పాలు పొందలేమని జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుక విధేయత క్రైస్తవ జీవితానికి పునాది. విధేయులైంది, అవిధేయత చూయించొద్దండి. మూర్ఖమగ వ్యక్రజనం ఉంటారు కొంతమంది. తల్లిదండ్రులు సరిగా ఆలోచన చెప్పలేని వాళ్ళు ఉండొచ్చు, రక్షణ లేని వాళ్ళు ఉండొచ్చు. పైన మన టీచర్స్ కానీ, మన సీనియర్స్ కానీ, మన పైన వాళ్ళు కానీ చాలా విషయాల్లో తెలియని వాళ్ళు ఉండొచ్చు. కానీ మనం ఒక్క విధేయత చూపించడం ద్వారా దేవుడు వారు మన కొరకు సిద్ధపరిచిన నష్టాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇది ఎలాగ మారుస్తాడో మనకు తెలియదు. కానీ గాడ్ ఈజ్ ఏబుల్ టు కన్వర్ట్ ద లాస్ ఇంటూ ఏ బెనిఫిట్, కన్వర్ట్ ద ఫెయిల్యూర్ ఇంటూ ఏ సక్సెస్, కన్వర్ట్ ద బ్యాడ్ ఇంటూ గుడ్స్. దేవుడు నష్టాన్ని లాభముగా చేయగలడు, కీడును మంచిగా చేయగలడు, తర్వాత చీకటిని వెలుగుగా చేయగలడు, ఇరుకును విశాలముగా దేవుడు చేయగలడు. ఎలాగ చేస్తాడో మనకు తెలియదు. మనము ఇక్కడ దాని గురించి లాజికల్గా ఆలోచించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇస్సాకు తండ్రికి విధేయత చూపించిన కారణం చేత కొండ మీదకి వెళ్ళారు, బలిపీఠం మీద ఉంచినాడు, అబ్రహాము కత్తెత్తినాడు. పైన ఒక శబ్దం వచ్చింది, అబ్రహామా అబ్రహామా ఎవరి మీద చేయొద్దు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయద్దు. ఆ చిన్నవాని మీద దేవుడికి అంత మనసు ఉందా? ఆ చిన్న దాని మీద దేవునికి అంత మనసు ఉందా? వాళ్ళని అంత పట్టించుకుంటాడా? మనం అనుకుంటాం ఇంత సర్వ సృష్టిలో 5 ఖండాల్లో 5 మహాసముద్రాల్లో ఇన్ని కోట్ల మంది ప్రజలు, దాదాపు 7 బిలియన్ల ప్రజలు, మన భారతదేశంలోనే 140 కోట్ల మంది ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల మంది ప్రజలు, వీళ్ళందరిలో నేను దేవుడికి కనిపిస్తానా? నక్షత్రాలకు పేర్లు పెట్టిన దేవుడికి మనం కనబడమా? సముద్రానికి హద్దులు నియమించిన దేవుడికి మనం కనపడమా? మట్టిని త్రాసులో తూసగల దేవుడికి మనం కనపడమా? దేవుడికి అన్నీ మరుగు లేకుండా కనిపిస్తున్నాయి. కనుక అవిధేయత చూపించడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ దినాల్లో ఉన్న ట్రెండ్ ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు కానీ, తర్వాత సేవకులు కానీ, మందిరంలో కాలేజీలో టీచర్స్ కానీ చెప్పిన దానికి వెంటనే సరే అనే పదం సాధారణంగా వాడరు. ప్రతిదానికి వాళ్ళ దగ్గర రెడీమేడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తప్పు చేయమని చెప్తే సినిమాకి పోవాలంటే వెళ్ళకూడదు, సరే కాదు సార్ అని చెప్పాలా, వెళ్ళాను సార్ అని చెప్పాలా. మనం దానికైతే సరే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దైవికమైన కార్యక్రమాల కొరకైతే సరే అనే మాట నీళ్ళు ఎక్స్ప్లెనేషన్ రాకుండా వస్తే అబ్రహాం వలే, అబ్రహామా అబ్రహామా అంటే అబ్రహాం ఏమన్నాడు? ఎప్పుడు పిలుస్తుంటే ప్రభా నేనే కనిపించాను, లోతుని పిలువకపోవచ్చు ఒకసారైనా, ఎప్పుడు నా వెంట పడ్డావేంటి, ఈయన వాళ్ళ చుట్టూ నువ్వు తిరుగుతున్నావు అని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి అని బహుశా మనం నిన్న మాట్లాడుతాం. అబ్రహాముకి భాషే రాదు, ఎందుకంటే నెల్లూరోడు కాదుగా. అబ్రహాం వెరీ స్ట్రైట్, ఎస్ లార్డ్, చిత్తము ప్రభువా. అంటే ప్రభు పిలిచినప్పుడు, ప్రభు మాట చెప్పినప్పుడు, ఒక బ్రదర్ ఒక ఆత్మీయమైన పని చెప్పినప్పుడు, టీచర్ ఒక మంచి పని చెప్పినప్పుడు, ఇంట్లో తల్లిదండ్రులకు మంచి పని చెప్పినప్పుడు సరే, ఎస్ డాడీ, ఎస్ మమ్మీ, ఎస్ బ్రదర్, ఎస్ సిస్టర్, ఎస్ సార్, ఎస్ మ్యామ్ అని అంటే ఎంత బాగుందో. ఆ లాంగ్వేజ్ అయిపోయింది.
ప్రతిదానికి ఏం క్లాసుకి రాలేదు, చాలా కారణాలు ఉన్నాయి. ఏం మందిరికి రాలేదు, చాలా కారణాలు ఉన్నాయి. ఏం పలానా చేయలేదు, చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుత యవ్వన జనము నష్టపోవటానికి మొదటి కారణం నేను ఎతికింది ఏంటంటే, నాకు కనుక్కునింది ఏంటంటే అవిధేయత, డిజొబీడియన్స్. 1 పేతురు 5వ అధ్యాయంలో నాకు తెలిసి ఉందనుకుంటా కదా, ప్రభు సొంత సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన రెక్కల కింద తగ్గించుకొని అంటే అర్థం ఏంటి? ఇట్స్ నాట్ బాడీ రెడ్యూసింగ్, ఇట్స్ హార్ట్ రెడ్యూసింగ్. తగ్గించుకోవడం అంటే 6 అడుగులు ఉన్నోళ్ళు 5 అడుగులు కనిపించమని కాదు దీని అర్థం. హృదయంతరంగములో తగ్గింపు చాలా ప్రాముఖ్యం. కనుక మొదటిది ఏంటంటే సబ్మిషన్, విధేయత కలిగి ఉండుట. రెండవది చూస్తామా? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3. పదిహేనవ వచనం. చాలు. ఏం మోసేవాళ్ళు? మన థీమ్ ఏంటి? దాని మీద మోపినవాడు. మొదట ఏం మోపాడు? కట్టెలు. రెండవది ఏం మోపుతున్నాడు? మందసము. ఎవరు మోస్తున్నారు? ఎవరు? యాజకులు మోస్తున్నారు. యాజకులు ఏ గోత్రంలో నుండి వచ్చినారు? లేవి గోత్రంలో నుండి వచ్చినారు. కనుక ఎప్పుడైతే యాజకులు మందసం మోస్తూ యోర్దాను అంచ దగ్గరికి వచ్చి తాకిందో, అప్పుడు యోర్దాను ఎలాగ నిలబడింది? ఏకరాశిగా నిలబడింది. యాజకుడు అంటే అర్థం ఏంటి? ప్రజల పక్షాన దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. మనం కొత్త నిబంధనలో యేసుప్రభు రక్తము ద్వారా రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. అంటే అర్థం ఏంటి? ప్రజల పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలా? ప్రార్థన, సప్లికేషన్. కనుక ప్రతి విశ్వాసి యేసుప్రభుని ఎరిగిన తర్వాత తన చుట్టూ ఉన్న వారి పక్షాన దేవుని సన్నిధిలోనికి ఈ యాజక ధర్మము జరిగించే పనిలో మనం ఉండాలి. దేవుడు ప్రార్థన చేయాలంటే కొంతమంది యవనస్తులు మీకు బాగా తెలుసు కదా, వాళ్ళు ఉదయం ఒకసారి చేస్తారు, రాత్రి ఒకసారి చేస్తారు. ఉదయం ఎందుకు చేస్తారంటే రాత్రి కాపాడినారని, రాత్రి ఎందుకు చేస్తారంటే ఉదయం కాపాడినాడని. సరే, ఎన్నిసార్లు అలాగే చేస్తావు ప్రార్థన? బైబిల్లో కొంతమంది యవనస్తులు ప్రార్థన చేశారు. మనం ప్రార్థన చేస్తుంటాం, ఎంత తొందరగా ముగిస్తే అంత మేలు అని పక్కన వాళ్ళు అనుకుంటుంటారు. మనకు కూడా అనిపిస్తుంది, నాకెందుకు ఇచ్చినారా ఇది అని. ప్రార్థన ఒక భాగ్యం, ప్రార్థన ఒక ఆధిక్యత. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడమని మనకు బాగా తెలుసు కదా. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో మాట్లాడమని చెప్తే ఆగేవాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. వేరే వాళ్ళతో మాట్లాడండి అని చెప్పక మునిపే వాళ్ళతో మాట్లాడగలుగుతారు. రైల్లో పోయినా, బస్సులో పోయినా, ఫ్లైట్లో పోయినా, క్లాసులో పోయినా. ఎక్కడ పోయినా మాట్లాడగలుగుతారు. అంటే కొంతమంది అంటుంటారు, వాళ్ళు నోరు ఊరికే ఉండదు, వారి నోరుకి ప్లాస్టర్ వేయాలా, వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. కొంతమందికి కొన్ని ఎక్కువ ఉంటాయి, కొంతమందికి నోరు ఎక్కువ ఉంటాయి, కొంతమందికి కాళ్ళు ఎక్కువ ఉంటాయి. నోరు ఎక్కువ ఉంటుందంటే అర్థమేంటి? లేవికాండం మన్నించండి, నిర్గమకాండం 23:1 ప్రకారం లేని వార్తలు పుట్టిస్తుంటారు. వాళ్ళకి నోరు ఎక్కువ. కాళ్ళు ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇక్కడ పడితే అక్కడ తేలుతుంటాడు, అక్కడ పెడితే ఇక్కడ తేలుతుంటాడు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. నేను అవిశ్వాసం గురించి మాట్లాడట్లేదు, విశ్వాసులను గురించే మాట్లాడుతాను. కనుక ప్రార్థన, దేవుడు ఎలాంటి వాడు ప్రార్థన వింటాడంటే దేవుని దృష్టిలో నమ్మకమైన వారి ప్రార్థన వింటాడు. మన జీవితం నమ్మకంగా లేకపోతే, యథార్థంగా లేకపోతే, హానెస్ట్గా లేకపోతే గాడ్ విల్ నాట్ హియర్ అవర్ ప్రేయర్. మనకు ప్రార్థన చేయలేని భారం రాదు. యవనస్తులుగా రక్షణ పొందిన వెంటనే మరి ప్రార్థన భారం రావాలిగా. అపోజిడైన పౌలు రక్షణ పొందిన వెంటనే చేసిన మొదటి పని ఏంటి? వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాడా? యూట్యూబ్లో వాక్యం విన్నాడా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా? ఏం చేశాడు? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో చెప్పబడింది, బిహోల్డ్ ది ప్రేయర్, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. నువ్వు ప్రార్థన చేసే దాన్ని బట్టే నువ్వు రక్షణ పొందినావో లేదో తెలుస్తుంది.
అందుకే మీ ప్రార్థన కూడికి వచ్చినాం అనుకో, ఎవరు ఆత్మీయులు ఎవరు రక్షణ పొందినారు ఏం కత్తి ఇలాగే ఏరిపారేయచ్చు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? అందుకే పాతకాలంలో భక్సింగ్ గారు ఆయన జత పని వారు ఎవరైనా వచ్చిన వెంటనే మాటలు పెట్టేది కాదు వాళ్ళతో. బ్రదర్ ప్రార్థన చేయండి అనేవాడు. ఎందుకు ప్రార్థన చేయమంటారు తెలుసా? వీళ్ళ ఆత్మీయంగా ఎంత డెప్త్ ఉందో స్కేల్ పెట్టడానికి. ఇప్పుడు మనల్ని ప్రార్థన చేయమంటే వస్తాను బ్రదర్, ఇప్పుడే ఫోన్ మోగింది, మళ్ళీ కలిసేసి వస్తాను. ఇంకా అదే పోవడమే. ఎందుకంటే ప్రార్థన నో డెప్త్, నో స్కేల్. నేనేం చేస్తానులేండి బ్రదర్, మీరు చేయండి. యాత్రికుని ప్రయాణంలో జాన్ బన్నెన్ అనే గొప్ప దైవజనుడు ప్రార్థనను గురించి ఒక తలంపిస్తూ ఇలాగన్నాడు. దేవుడి సన్నిధిలోనికి ఇద్దరు వ్యక్తులు వెళితే దేవుడు ఎలాంటి వాడు ప్రార్థన ఆలకిస్తాడు. మొదటి రకం బాగా ధనవంతుడు, పైనుండి కింద దాకా ఫుల్ జిగిల్ అనేటట్టు డ్రెస్ వేసుకొని, తర్వాత 10 వేళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకొని, బ్రాస్లెట్ పెట్టుకొని, మొబైల్ ఫోన్ ఐఫోన్ లాంటివన్నీ పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా ₹1 ఇస్తావా? అలాగే ఇంకో వ్యక్తి చినిగిపోయిన గడ్డము, తర్వాత వెంట్రుకలు, డ్రెస్సు అంతా బాగా కంపు కొడుతూ ఒక చిన్న పాత్ర లాంటిది తీసుకుని వెళ్ళి ప్రభువుకు 10 పైసలు నీవు లేకపోతే భోజనం అన్న పెట్టు ఈ పూటకి అని అడిగాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రార్థన ఆలకిస్తాడని అనుకుంటాం మనం? ఇంతెందుకు, మనం రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనే వెళుతుంటాం. ఒక ఆయన బాగా టక్ చేసుకొని బాగా మంచి డ్రెస్ సూటు బూటు అన్నీ వేసుకొని ఐఫోన్ పెట్టుకొని వచ్చి బ్రదర్ ఒక ₹10 ఇవ్వండి అని అడిగాడు అనుకో. అలాగే పక్కన ఇంకొక ఆయన ఉంటాడు, పైనుండి కింద దాకా షాబీగా కంపుతో నా వాసనతో వచ్చి అమ్మా టీ తాగుతావు ఒక ₹2 ఇవ్వండి అంటే ఎవరికి ఇస్తారు? లేదా ₹2 బదులు ₹10 అనుకుందాంలే, ఇద్దరు ₹10 అడిగినారు, ఎవరికి ఇస్తారు మీరు? ఈ ఇచ్చేవాళ్ళ సంగతి చెప్తున్నాను, నెల రోజుల సంగతి కాదు. ఎవరికి ఇస్తారు? ధనవంతుడిగా కనిపించే వ్యక్తికి ఇస్తాడా? పేదవాడిగా మనఃపూర్వకంగా అడిగిన వ్యక్తికి ఇస్తారా? ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం ప్రార్థన కూడా ఆయన దీనుల ప్రార్థన నిరాకరింపక ఆలకించిన, అంటే దీనుడిగా ఆయన సన్నిధిలోనికి రావాలి. సొలొమోను గొప్ప రాజు, దీనుడికి వచ్చినాడు. దావీదు మధుర గాయకుడు, దీనుడికి వచ్చినాడు. నెహెమ్యా అమోఘమైన ఆస్థానంలో ఉన్నవాడు, దీనుడికి వచ్చినాడు. ఎజ్రా వాక్యం క్షుణ్ణంగా తెలిసినవాడు, దీనుడికి వచ్చినాడు. దానియేలు ప్రధానమంత్రి, దీనుడికి వచ్చినాడు. తార్సువాడైన పౌలు గమాలియల్ పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడు, దీనుడికి వచ్చినాడు. మోషే ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణుడు, దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దీనుడిగా వచ్చినాడు. మనం ప్రార్థనకు వచ్చినప్పుడు మనలో దీనత్వం కల్పిస్తుందంటారా? దేవుడు ఆలకిస్తాడంటారా? యథార్థంగా ప్రార్థన చేస్తున్నామని అంటారా? చాలామంది యవనస్తులు అంటుంటారు, బ్రదర్ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేస్తాం, మరి మీరు చేసుకోవచ్చు కదా, మాకు టైం లేదు. వాళ్ళకి టైం లేదంటే ఇతరులకు టైం ఉందంటే. మనల గురించి మనమే ప్రార్థన చేసుకోవడానికి టైం లేకపోతే మిగతా వాళ్ళకి టైం ఉంటుందని ఎలాగనుకుంటాం? ఏ పర్సన్ హూ హ్యాస్ నో టైమ్ ఫర్ హిజ్ ప్రేయర్ లైఫ్ ఈజ్ నాట్ ఏ పర్సన్ అట్ ఆల్. ఒక వ్యక్తికి తన జీవితంలో ప్రార్థన చేసుకోవటానికి టైం లేకపోతే, సమయం లేకపోతే ఆయన క్రైస్తవ వ్యక్తి కాదంటే తప్పు కాదేమో. నువ్వు ప్రార్థన అంటే ఎప్పుడు మోకరించే చెయ్యి, కాలేజ్ మానేసి, స్కూల్ మానేసి, ఇల్లు మానేసి, పని మానేసి, వ్యాపారం మానేసి, పరిసరం మానేసి అని కాదు దీని అర్థం. నువ్వు ఎక్కడున్నా ప్రార్థన చేయొచ్చు. పడక మీద ఉన్నప్పుడు చేయొచ్చు, వాష్రూమ్ వెళ్ళినప్పుడు చేయొచ్చు, తినేటప్పుడు చేయొచ్చు, కాలేజీకి నడిచి వెళ్ళేటప్పుడు చేయొచ్చు, బస్సులో వెళ్ళేటప్పుడు చేయొచ్చు, బండి మీద వెళ్తున్నప్పుడు చేయొచ్చు. అలాంటి సమయంలో అంతా ప్రార్థన చేయొచ్చు. అలాంటి సమయంలో మనం ప్రార్థన చేయడానికి మనసు ఎక్కడ వస్తుంది? దిక్కులు చూడటానికి సరిపోతుంది. వెనక ఎవరు వస్తారు? ముందర వస్తారు, పక్కన వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, నేనట్టుపోతున్నాను. దేవుడు ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రార్థన చేయటానికి బైబిల్లో రాయబడింది, 2 మనుషులు దేవాలయానికి వచ్చినారు. లూకాసు వార్త 15వ అధ్యాయం, మన్నించండి 18వ అధ్యాయం. దేవుడు ఒకరు ప్రార్థన ఆలకించినాడు, ఒకరు ప్రార్థన ఆలకించలేదు. ప్రార్థన చేయడానికి ఎక్కడికి వచ్చినారు వాళ్ళు? ఆ మాట మీరు ఆలకించాలి. ఎక్కడైనా చేయొచ్చు కదా కదండి, చేయొచ్చు. మరి ప్రార్థన చేయడానికి అక్కడికి వచ్చారేంటి? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. ప్రార్థన చేయడానికి ఎక్కడికి వచ్చారు? శృంగారమును దేవాలయం దగ్గర. కానీ కలిసి ప్రార్థన చేయడానికి వచ్చడం ద్వారా బలమైన శక్తిని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేయడానికి వచ్చినారు. సుంకర్ ఎవరు? పరిసైడ్ ఎవరు? 50%. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, నాకు అర్థమయ్యేది, ప్రార్థన చేసేవాళ్ళలో 50% సుంకర్ ఉన్నాడు, 50%
ఎవరు? పరిసయ్యుడు ఉన్నాడు. 50% పరిసయ్యుల ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు, 50% సుంకర్ల ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. కొంతమంది మనలో ఎట్లుంటామంటే 2 రకాలు ఉంటాం. బయటేమో సుంకర మాదిరి, లోపటేమో పరిసయ్యుని మాదిరి ఉంటారు. అంటే డ్యూయల్ యాక్షన్, డ్యూయల్ సిమ్లు కదా ఇప్పుడు అన్నీ. కనుక బిలీవర్స్ కూడా డ్యూయల్ సిమ్లు వచ్చినాయి. దేవుడు ఇలాంటి వాళ్ళ ప్రార్థన కూడా ఆలకించట్లేదు. ప్రభుకు స్తోత్రాలు. బైబిల్ రాసే దినాల్లో అలాంటి వాళ్ళు లేరు, మన దినాల్లోనే వస్తారు, వచ్చినారు కూడా. కనుక ఈ డ్యూయల్ సిమ్ ద్వారా చాలా నష్టం ఉంది. దేవుడు అలాంటి వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. దేవుని సన్నిధిలో యవనస్తులారా, మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. మీరు మీ తలంతు ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, దేని ద్వారా కట్టలేనిది మీ పెదవులలో నుండి వచ్చే ప్రార్థన కన్నీటి ద్వారా కట్టవచ్చు. ఇఫ్ నో టీయర్స్ నో టవర్స్. ఇంకోసారి చెప్పనా? ఇఫ్ నో టీయర్స్ నో టవర్స్. కన్నీళ్ళు లేకపోతే కట్టడాలు, బురుజులు లేవు. మన చిన్నదానికి ఏడవమంటే బలి ఏడుస్తుంటాం. తల్లిదండ్రులు బట్టలు తీసుకురాలేదు, బర్త్డేకి కేక్ తీసుకురాలేదు, తర్వాత ఏంటి మొబైల్ ఫోన్ కొనిలేదు, బండి కొనిలేదు. దీనికి ఏడవమంటే చాలామంది ఏడ్చే యవనస్తులు ఉన్నారు. వాళ్ళేమో బండి పెద్దది కొనాలని చూస్తారు, ఎందుకంటే పోయి ఏడవతో కొట్టేయచ్చు. తల్లిదండ్రులు కొట్టేయకూడదని వాళ్ళు కొనికూడదని వాడు బాధ కాదు, కొనిస్తే వీడు బాడైపోతాడే. ఎప్పుడు ఒకళ్ళు పోరు అబ్బాయిలు, 2 పొరపాటును కూడా పోరు. మినిమం 3 ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ, ఆ 3 ఎక్కితేనే బండి కదులుతుంది. ఒకరికి అది కదలదు, 2కి కదలదు. ఇంకా అంతలోపల కాలేజీలో వెళ్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు, రైస్ ఎక్కువైపోతుంది, కంట్రోల్ తప్పిపోతుంది, ఆ తర్వాత ఎక్కడ పోతారో తెలియదు. నీకు అవసరమా లగ్జరీనా? యవనస్తులు బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితాన్ని దేవుడు ఇక్కడే షేప్ చేస్తాడు. ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ ద లగ్జరీ, యు ఆర్ గాన్ అవుట్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద నీడ్ ఆఫ్ ద గాడ్, దెన్ యు ఆర్ వెల్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నువ్వు లగ్జరీ, అబ్బా అట్లుంటే ఎంత బాగుండు, ఇట్లుంటే ఎంత బాగుండు, అట్లుంటే ఎంత బాగుండు, ఇట్లుంటే ఎంత బాగుండు, ఆ ఇల్లు అయితే, ఆ కార్ అయితే, ఆ బంగారం అయితే, ఆ డ్రెస్ అయితే, ఆ షూ అయితే, ఆ ఫోన్ అయితే అని అంటే యు ఆర్ గాన్. ఏదో రక్షించబడినావు, మందిరికి వస్తుంటావు రాగావా ప్రభు వెళ్తావు అంతే. పరలోకంలో ఏం బహుమానం ఉండదు. అలాగ లోకం మీద విరక్తి. ఆ వాచ్ ఎంత బాగుంది కదా, ఆ డ్రెస్ ఎంత బాగుంది కదా, ఆ కారు ఎంత బాగుంది, ఆ ఇల్లు ఎంత బాగుంది. అవసరమైతే ప్రభు ఇస్తాడు, అవసరం కాకపోతే లేదు. అని నువ్వు లోకముతో సిలువ వేయబట్టానికి ఇష్టపడే వ్యక్తిగా ఉంచి దేవుడు సిద్ధపరిచి వాడుకో. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు ఇక్కడ కూడా మీ ఊర్లో. సామాన్యమైన కొంతమందిని దేవుడు వాడుకునేది చూస్తే వేల మంది మధ్యలోన ఆశ్చర్యం ఇస్తుంది. ఏంటి సామాన్యమైన వాళ్ళు ఇన్ని వేల మంది వాడబడుతున్నారు? పెద్ద పెద్ద కాకలు తిరిగిన పండితులు, బైబిల్ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా గంట పదంగా మ్యాపులు పెట్టి, పీపీటీలు పెట్టి చెప్పే వాళ్ళుంటే సామాన్యంగా చెప్పి వారిని దేవుడు వాడుకుంటున్నాడు ఏంటి? దేవుడు వాళ్ళు ఏదో చూశాడు. విధేయత చూసినాడా? సబ్మిషనా లేదా సప్లికేషనా? ప్రార్థన. దేవుడికి ఏదో ప్రీతికరమైనది కనిపించింది, అందుకే దేవుడు వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. అలాంటి వారు దేవుడికి ఈ దినాల్లో కావాలి. వాళ్ళ కొరకే దేవుడు ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉన్నాడు. 3వది చూస్తామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథమా? వద్దులే, రూతు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. చాలు, భుజము మీద ఉంచగా. మూల భాషలో ఏమనుంది? భుజము మీద మోపగా. బోయజ్ రూతుకు భుజం మీద మోపినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇది ఎన్నున్నాయంటే ఇక్కడ రాశారు,
అతడు 6 కొలలు ఎవలు కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురంలోనికి వెళ్ళాను. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడగవచ్చా? 6 ఎందుకు ఇచ్చినాడు? 7 ఇవ్వచ్చుగా, 5 ఇవ్వచ్చుగా, 4 ఇవ్వచ్చుగా. 6 మానవ సంఖ్య. మానవ నిబంధనలోనికి బోయజురుతో భౌతికంగా రాకమునిపే అక్షరానుసారంగా ఇక్కడ చూపిస్తున్నాడంటే తప్పు కాదేమో. 5 ఇస్తే ఇంకా తేలికైతుంది, 7 ఇస్తే ఇంకా మేలే. ఎక్కువయచ్చు అనుకుంటాం. అందుకే పేతుల్లో రాయబడింది, భక్తికిని జీవమునకును కావలసినవన్నీ దేవుడిస్తాడు. ఎప్పుడు? రూతు వలె యథార్థంగా ఉండటానికి ఇష్టపడినప్పుడు. అనేకసార్లు మనం యథార్థంగా ఉండము, మన అవకాశాలు సద్వినియోగం చేసుకున్నాం. 1 డెసిషన్ చేంజెస్ ద హోల్ లైఫ్. ఒక్క తీర్మానం జీవితాన్ని మార్చివేస్తుంది. రూతు చేసిన తీర్మానం ఏంటి? 1:16, నేను మోయాబును విడిచి యూదా దేశ బెత్లెహేముకు వెళతా. అబ్రహాము చేసిన తీర్మానం ఏంటి? హారాన్ని విడిచి దేవుడు చూపించే స్థలానికి వెళతా. యోసేపు చేసిన తీర్మానం ఏంటి? అన్నవాళ్ళను నాన్న చూసిరమని చెప్పాడు కనుక వెళతా. మోషే చేసిన తీర్మానం ఏంటి? ఐగుప్తుని విడిచి పారిపోయారు. ఎజ్రా చేసిన తీర్మానం ఏంటి? బబులో నుండి బయటికి రావడం. నెహెమ్యా చేసిన తీర్మానం ఏంటి? సూషోను కోటలో నుండి బయటికి రావడం. ఎస్తేరు చేసిన తీర్మానం ఏంటి? నేను నశించేదను. దానియేలు చేసిన తీర్మానం ఏంటి? ప్రార్థన చేయడం మానను. పౌలు చేసిన తీర్మానం ఏంటి? నేను చనిపోవటానికి కూడా ప్రభు యొక్క సాక్ష్యాన్ని బట్టి సిద్ధంగా ఉన్నాను. భక్సింగ్ గారు చేసిన తీర్మానం ఏంటి? ప్రభువు నన్ను వాడుకున్నంత దాకా ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తా. ఇప్పుడు మనం చేసే తీర్మానం ఏంటి? 1 డెసిషన్ చేంజెస్ యువర్ లైఫ్. అది 5 నిమిషాలు జరగవచ్చు, 10 నిమిషాలు జరగవచ్చు, ఒక్కరోజు జరగవచ్చు, ఒక వారంలో జరగవచ్చు, ఒక్క నెలలో జరగవచ్చు. ఇప్పుడు చాలా డెసిషన్ చేసావు, ఓడిపోయావు. ఈరోజు మధ్యాహ్నము అలాంటి తీర్మానం చేస్తే ఎంత బాగుంచు. జీవితంలో ఎన్నో జరిగిపోతుంటాయి, ఎన్నో తీర్మానాలు చేసావు, పొరపాట్లు జరిగినాయి, నష్టాలు జరిగినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, పర్వాలేదు. మేకింగ్ రాంగ్ డెసిషన్ ఈజ్ నో బ్యాడ్. ఇట్ డజంట్ మీన్ దట్ యూ నీడ్ టు మేక్ ఎ రాంగ్ డెసిషన్ ఆల్ ద టైమ్. కాని తీర్మానం చేయడం అనేది తప్పేం కాదు. దీని అర్థం ఏంటంటే కాని తీర్మానాలు చేస్తూ పోవాలని కాదు దీని అర్థం. మేకింగ్ నో డెసిషన్ ఈజ్ బెటర్ దాన్ మేకింగ్ ఎ సింపుల్ డెసిషన్. ఏమి తీర్మానం చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి తీర్మానం చేయడం మంచిదిగా. అలాగే ఏదో ఒకటి బ్రదర్ చేయమని చెప్పాడు కనుక ఏదో ఒకటి చేయాలని కాదు దీని అర్థం. కొన్నిసార్లు మంచి చేయాలని మనం అనుకుంటాం, కానీ అది చెడకు దారితీస్తుంది. ఒక్క తీర్మానం, ఒక్క పూట, ఒక్క స్థలములో నువ్వు చేసేది జీవితాలను పరిపూర్ణంగా మార్చివేస్తుంది. అసలు నువ్వు ఊహించలేవు. ఆ మీటింగ్కి వెళ్లకుండా ఉంటే, ఆ మాట వినకుండా ఉంటే, యూట్యూబ్లో ఆ మెసేజ్ వినకుండా ఉంటే, ఆ వ్యక్తిని కలవకుండా ఉంటే, అమ్మాయిని కలవకుండా ఉంటే, అబ్బాయిని కలవకుండా ఉంటే, ఆ మందిరానికి వెళ్లకుండా ఉంటే, ఆ రోజు ఇలా జరిగించకుండా ఉంటే ఊహించుకోలేవు. నీ జీవితంలో కూడా అలాంటివి చాలా జరిగించాయి, కానీ భవిష్యత్తులో పట్టించుకోలేదేమో. నేను ముందుకు వెళ్ళక మునుపు ఒక విషయం చెప్పి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాను. 2000 సంవత్సరం అనుకుంటా పైన ఒంగోలు యూత్ క్యాంప్కి వెళ్ళేవాడిని. అప్పుడు ఓహన్ గారు ఉన్నారు అక్కడ, నాతో పాటు వేరే పెద్ద సేవకులు కూడా వచ్చినారు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, పండితులు, నిష్ఠాగరిష్ఠులు, వాక్యంలో ఉద్దండ పిండలు. వాళ్ళు ఉదయం సాయంకాలం తీసుకునేవాళ్ళు, నాకు మధ్యాహ్నం ప్రాక్టికల్ టాక్స్ ఇచ్చేవాళ్ళు. సరే, కథ కట్ చేస్తే కథ అంటే వాస్తవమే. ఒక సహోదరుడు చాలా రోజుల తర్వాత నాకు కనిపించినాడు. కనిపించి ఇలా చెప్పాడన్నా, ప్రభుకు స్తోత్రాలు, మా దగ్గరికి మీరు మీటింగ్కి రావాలా అన్నాడు. కనిపించిన వాళ్ళంతా మామూలుగా పిలుస్తూనే ఉంటారులే అని, సర్లేండి బ్రదర్ ప్రార్థన చేయండి అన్నాడు. లేదు, మీరు ఖచ్చితంగా రావాలా, ఎప్పుడొస్తారు చెప్పండి అన్నాడు. ఏం జరిగింది అని అంటే, దేవుడు చాలా అద్భుతాలు చేసాడన్నా, నన్ను మడమ నుండి కాపాడాడు, నేను దేవుడికి మీకు కృతజ్ఞుడను అన్న. విషయం ఏంటి బ్రదర్ అన్నా, నేను 9వ తరగతి చదువుతున్న దినాల్లో ఫెయిల్ అయిపోయాను. ఇంట్లో బ్రతకాలని లేదు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తిట్టేస్తున్నారు. పక్కన మా క్లాస్మేట్లు వాళ్ళంతా పాస్ అయిపోయారు, అంటే 10వ తరగతి అనుకో.
అప్పుడే ఒంగోలు యూత్ క్యాంప్ జరుగుతుంది. నాదే ఒంగోలు జిల్లా కాదు, ఎవరో చెప్పారు, ఇప్పుడు మాత్రం వాట్సాప్ లేవు. అప్పుడు సరే ఒక మీటింగ్కి వచ్చినాను, అది కూడా ఉదయం రాలేకపోయినాను. మా ఊరు నుండి ఆ పల్లె వెలుగు పట్టుకొని వచ్చేటప్పటికే ఉదయం మీటింగ్ అయిపోయింది. ప్రాక్టికల్ టాక్ మధ్యాహ్నం మీటింగ్ జరుగుతుంది. నిద్రపోదామని వచ్చినాను. ప్రాక్టికల్ టాక్లో వాక్యం చెప్తున్నారు, దేవుడు నా జీవితాన్ని మార్చి, నేను రక్షణ పొందినాను, తర్వాత వెళ్ళి కష్టపడి చదువుకున్నాను. దేవుడు ఎలా కరుణించినాడు ఆ వ్యక్తిని అంటే, ఇప్పుడు చూస్తే కన్నీళ్ళ రాకుండా మానవు. 10వ తరగతి ఫెయిల్ అయిన వాడు ఆ మీటింగ్ రావడం ద్వారా దేవుడు ఆయన దర్శించి రక్షణ పొందేటట్లు చేసి ప్రభు మీద ఆధారపడేటట్లు చేసినాడు. ఇప్పుడేమయ్యాడంటే ఆయన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయ్యాడు, తర్వాత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యాను కనుక మామూలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు అంటే పెద్ద ఖాళీ స్థలాలు ఉంటాయి, అక్కడే మీటింగ్లు పెడతారు రాజకీయ నాయకులు కూడా. అక్కడే నేను మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను, మీరు రావాలా స్పీకర్గా అన్నాడు. మీకు తెలుసో తెలియదో, కొంతమందికే తెలిసి ఉంటుంది అనుకుంటా, ప్రతి జిల్లాలో అందరికంటే జీతం ఎక్కువ ఎవరికి వచ్చేది తెలుసా? మీ జిల్లా ఉందనుకో, మీ జిల్లాలో జీతం అందరికంటే ఎక్కువ ఎవరికి వచ్చేది తెలుసా? తెలీదు. కలెక్టర్ కాదు, ఎస్పీ గారికి కాదు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కి. తెలుసా ఇది మీకు? డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఈజ్ హైలీ పెయిడ్. ఇప్పుడు యూనివర్సిటీలు వచ్చినాయనుకో ప్రొఫెసర్లకు వస్తుంది. యూనివర్సిటీలు రానప్పుడు ఆ జిల్లాలో అందరికంటే జీతం ఎక్కువ వచ్చేది అంటే సీనియర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఎవడు ఉంటారో వాళ్ళకి ఎక్కువ వస్తుంది. లక్షలు. చదివిండేదే మామూలే, వచ్చింది, పెళ్ళయింది, కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు. మీటింగ్ పెట్టడమే కాదు, మా ఇంట్లోనే మీరు ఉండాలా, ఇంట్లో కాలు పెట్టి ప్రార్థన చేయాల. ఆ దినాన నేను మీటింగ్కి రాకుండా ఉండింటే జీతం ఏమైంది తెలియదు. దేవుని జనమా, దేవుడు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు మనం వాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఓ 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి ఏంటి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కావడం ఏంటి? ప్రిన్సిపల్ అయినా కూడా చాలామంది దొంగచాటుగా ఉంటారు, బయటికి రారు, వాళ్ళు క్రైస్తవులని చెప్పుకోరు, వాళ్ళు రహస్య క్రైస్తవులని అనుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తి కాలేజ్ క్యాంపస్లోనే నేను మీటింగ్లు పెట్టేయాలనుకుంటున్నాను రండి అని. మీరు ఎప్పుడు మా ఊరు వచ్చినా మా ఇంట్లోనే ఉండాలా, నేనే డ్రాప్ చేస్తాను, నేనే ఉంటాను, ఎప్పుడు వెళ్ళలేదు అనుకో, అది వేరే విషయం. దేవుడు ఒక వ్యక్తిని ఎలాగ మారుస్తాడు? అలాగా రూతు జీవితము ఒక్క పూట తాణైపోయింది. అది బోయజ్ని కలిసిన రాత్రి. ఈ 6 అంతల గింజలు తీసుకొని ఆమె బయలుదేరింది. ఇది గింజలు మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాయంటే స్క్రిప్చర్స్ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాయి. నువ్వు వాక్యం మోసుకొని వెళితే వాక్యం నిన్ను మోసుకొని వెళుతుంది. యవనస్తులారా, మీ వయసులో ఉన్నప్పుడు మీరు వాక్యం మోసుకొని వెళితే, మీరు వృద్ధులైన తర్వాత వాక్యం మిమ్మల్ని మోస్తుంది. ఈ దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. ఈ వాక్యం నేను మోసుకుని వచ్చిన, ఈ వాక్యం నన్ను మోస్తుంది. ఇప్పుడు వాక్య విషయం అశ్రద్ధొద్దు. కొంతమంది మోచి ఇట్లు పెట్టి ప్రార్థన చేస్తారు భక్తులు, కొంతమంది ఇట్లు పెట్టి ప్రార్థన చేస్తారు భక్తులు, కొంతమంది ఇట్లు పెట్టి బైబిల్ మీద. బైబిల్ ఈజ్ బైబిల్. ఇట్స్ నాట్ యువర్ ఫైల్, ఇట్స్ నాట్ యువర్ పర్స్, ఇట్స్ నాట్ యువర్ దిండు, ఇట్స్ నాట్ యువర్ నోట్బుక్, ఇట్స్ నాట్ యువర్ ఫోల్డర్. సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ లైసెన్స్ కార్డులు అన్నీ బైబిల్ అన్నా. కీప్ ద బైబిల్ హ్యాండీ. బైబిల్ ఎప్పుడు పవిత్రమైనదిగా భావించండి, భద్రం కాపాడండి. డిగ్రీ కాలేజ్ పిల్లలు ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ నోట్బుక్ మాదిరి ఇట్లా ఈడుస్తా పోవద్దు. కీప్ ఇట్ హ్యాండీ. దేవుని బైబిల్ క్యారీ చేసేది కూడా నువ్వు గనపరుస్తున్నట్లు, బైబిల్ తీసుకునేది కూడా నువ్వు గనపరుస్తున్నట్లు.
బైబిల్ వాడే విధానం కూడా గనపరుస్తున్నట్లు. నేను ఇవన్నీ చెప్తాను అందుకోసం మీరు బ్రదర్ ఇవన్నీ బాహ్యంగా కదా, వాక్యాన్ని అన్వయించుకుని ఆ ప్రకారంగా జీవించాలి కదా అని. మొదట బాహ్యం, తర్వాత అంతరంగం. బాహ్యమే లేకపోతే అంతరంగం ఎలాగొస్తుంది? వాక్యం అంటేనే నీకు గౌరవం లేకపోతే భక్సింగ్ గారు బైబిల్ ఎప్పుడైనా ఇటు పట్టుకొని పోయి ఉండేది మీరు చూసింటే చేయొద్దండి. ఇట్లా మీరు అట్లే కదా వచ్చేది. భక్సింగ్ గారు ఎప్పుడు బైబిల్ ఇట్లా పట్టుకున్న ఫోటోలే మీరు చూస్తారు. పాశ్చాత్య దేశాల్లో, భారతదేశంలోనే మొట్టమొదట ఇంగ్లాండ్, కెనడాలో 2 అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో డిగ్రీలు తీసుకున్న వ్యక్తే వాక్యం అంటే అంత మక్కువ ఉంటే, ఈ నెల్లూరు చుట్టుపక్కల చదువుకుని ఇంజనీరింగ్ డిగ్రీకి, ఎంబీఏ, ఎంసీఏకి, బీటెక్కి, బీకామ్కి, ఫార్మసీకి, మెడిసిన్కి ఎంతెందుకు అని ఓవర్ యాక్షన్. అసలు చెత్త తెలిసిన ఇదంతా. మీరు అనుకుంటున్నారేమో మా నెల్లూరు ఎక్కువ చదువులని. నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. పైన యూనివర్సిటీస్తో పోలిస్తే స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ప్రిన్స్టన్, ఏల్ ఈ యూనివర్సిటీస్తో పోలిస్తే మనం ఉండేది ఊరికే దుమ్ము ధూళి మాదిరి. దీంట్లోనే చదువుతుంటే ఇంకెంత దీనంగా ఉండాలా, ఎంత సామాన్యులుగా ఉండాలా. ఏమి చదువులేదు, లోకంలో ఏమి చూడలేదు, బయట ఎవరు పరిచయం లేదు. ఎందుకంత అతిశయము, ఎందుకంత గర్వము, ఎందుకంత తలదిరుపు, ఎందుకంత అవిధేయత, ఎందుకంత తిరుగుబాటు స్వభావము, ఎందుకంత లోబడనొల్లని స్వభావము, ఎందుకంత మెడవంచని స్వభావము, ఎందుకు దేవుడు అంటే లెక్కలేదు, ఎందుకు వాక్యం అంటే లెక్కలేదు, ఉందిలే అనుకుంటా ఉన్నారు. ఎందుకో నేను ఒక విషయం చెప్పనా, ఇద్దరికి కోపం రేపకూడదంటే జీవితంలో. మొదటిది దేవుడికి కోపం రేపితే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. డాక్టర్ కోపం రేపకూడదంటే తెలుసా? ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే ఏమనుకోవద్దండి. నాకు డాక్టర్లు అంటే చాలా అభిమానం. కొంతమంది నాకు తెలిసిన డాక్టర్లు కూడా ఉన్నారు, ఆన్లైన్లో కూడా వాళ్ళు వింటుంటారు, నాకు తెలుసు. డాక్టర్లకు కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తారు. కనుక దేవుడికి కోపం తెప్పిస్తే డాక్టర్ల దగ్గరికి పంపిస్తాడు, డాక్టర్లకు కోపం తెప్పిస్తే వీళ్ళిద్దరు కోపం తెప్పించుకోకుండా చూసుకోవాలి. వాని మీద మోపినవాడు లేదా దాని మీద మోపినవాడు యెహోవాయే, వాని మీద మోపినవాడు అది దానిని మోపినవాడు యెహోవాయే. ఏం చూసినాం ఇందాక? 3 విషయాలు. మొదటిది ఏంటి? కట్టెలు మోసుకున్న ఇస్సాకు, సబ్మిషన్, విధేయత. రెండవది ఏంటి? మందసము మోసుకున్న యాజకులు, ఏ జ్ఞాపం చేస్తుంది? సప్లికేషన్, ప్రార్థన. మూడవది ఏంటి? గింజలు మోసుకున్న రూతు, ఏ జ్ఞాపం చేస్తుంది? స్క్రిప్చర్స్, దేవుని వాక్యము. నాలుగవది చూస్తామా? చూడండి, టైం అయిపోయింది కదా, చూసి ముగిస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. చాలు. ఏం మోసుకున్నాడు పౌలు? మోపబడి ఉన్నది, దానిని మోపినవాడు. మోపబడి ఉన్నదంటే ఎవరు వచ్చి మోపినారు? ఎవరు మోపినారు? గమాలియేలా, మా నాన్నగారా, బంధువులా, ఇరిగిపోరుగా? ప్రభువే మోపినాడు. కనుక ఓ అంటు మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ గాస్పల్, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. దానిని మోపినవాడు యెహోవాయే. ఈయన మోసుకున్నాడు. దీనికి మనం ఒక పేరు పెడదామా? సర్వీస్, సేవ. అంటే దీనికి ఫుల్ టైం మినిస్టర్ నేను చెప్పట్లేదు, పూర్తిగా సేవకు వచ్చేయండి అని చెప్పట్లేదు. అలాగని సువార్త చేయాలి కనుక కరోనా పీరియడ్లో మీరు వెళ్ళి అందరికి సువార్త చేసినండి అని చెప్పట్లేదు. దీనికి మనకు దైవ జ్ఞానము చాలా అవసరం. కరోనా పీరియడ్ అని క్రైస్తవులు ఈ ముసుగు చాటున చాలామంది దాక్కుంటున్నారు. నేను ఈ మాట అంటే చాలామందికి బాధ కలుగుతుందేమో, తప్పదు. కరోనా అని డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ ఆగిపోయారా? కరోనాని ఆర్టీసీలో అలాగా ప్రైవేట్ వాహనాల్లో పనిచేసే వాళ్ళు ఆగిపోయారా?
కరోనాని పోలీసులు ఆగిపోయారా? కరోనాని పోని వ్యాపారస్తులు ఆగిపోయారా? పక్కన తలుపు తీసి కిటికీ తీసి కూడా వ్యాపారం చేస్తారు రాత్రింబగళ్ళు. మీరు తెలుసు. కరోనాని కూరగాయలు అమ్మేవాళ్ళు ఆగిపోయారా? చెప్పరేంటి? కరోనాని ప్రైవేట్ కాలేజీల్లో వీళ్ళు ఆగిపోయారా? కరోనాని నాకు తెలిసి వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ పనులు చేసుకుంటున్నారు, ఒక్క క్రైస్తవులు తప్ప. వీళ్ళు మాత్రము ఎప్పుడు మానేస్తామా అని ఎదురు చూసినారు. కరెక్ట్గా వచ్చింది ఇది. కనుక సువార్త మానేసినారు, ఫ్యామిలీ ప్రేయర్ మానేసినారు, బయటికి పోవడం మానేసినారు, విజిటింగ్ మానేసి అన్నీ అయ్యో అన్నా కారణం. కొన్ని బతికే మీకు చేయాలనుకున్నావు, బతికి ఏం చేసేది లేదు. అలాగని సావాలని కాదు, ప్రభువు పిలిచేదాకా పౌలు అన్నాడు, ప్రాణార్పణముగా పోయి పడుతున్నాను. అతి జాగ్రత్తగా ఉన్నోడు కూడా కరోనా వచ్చింది. ఫేస్ డబుల్ మాస్క్ పెట్టుకొని, అద్దాలు పెట్టుకొని, ఇదేంటి ఫేషియల్ పెట్టుకొని, చేతులకు గ్లోవ్స్ వేసుకొని, కాళ్ళకు సాక్స్లు వేసుకొని, పైనుండి కింద కిట్ తగిలించుకొని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు ఉన్నట్లు పోయిన వ్యక్తికి కరోనా వచ్చింది. ఫుట్పాత్ మీద, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ పడుకున్న వాళ్ళకి కూడా కరోనా వచ్చింది. అలాగ వస్తుంది కదా అని అజాగ్రత్తగా ఉండొద్దు, అతి జాగ్రత్తగా ఉండొద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు. ఇంకోసారి చెప్పనా? అతి జాగ్రత్తగా ఎప్పుడు ఇంట్లో ఉన్న, కాలేజీలో ఉన్న, కిచెన్లో ఉన్న, ఇంట్లో పడుకున్నా కూడా మాస్క్ పెట్టుకొని అతి జాగ్రత్త పడుకోవద్దు, ఎందుకంటే లేనిపోని సమస్యలు వస్తాయి. అలాగని అజాగ్రత్తగా ఉండొద్దు. ఎక్కడికి వెళ్ళినా మాస్క్ తీసే, సోషల్ డిస్టెన్స్ లేకుండా, తర్వాత శానిటైజర్ లేకుండా అజాగ్రత్తగా వెళ్ళొద్దు. జాగ్రత్తగా ఉండు. బైబిల్లో రాయబడింది జాగ్రత్త, 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 జాగ్రత్త అని చెప్పినారు, కానీ అతి జాగ్రత్తగా ఉండండి అని చెప్పలేదు, అజాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పలేదు. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. జాగ్రత్త భక్తులారా ప్రభు వేగవచ్చునంటే అన్నిటికీ జాగ్రత్త వర్తిస్తారు. కనుక జాగ్రత్తలు పాటిస్తూ ప్రభు కొరకు మనం ప్రయాసపడే కొలది ప్రభు మన పరిచయాన్ని విస్తరింప చేయాలని కోరుతాడు. మరి ఈ దినాల్లో ప్రార్థన ద్వారా చేయాలని దేవుడు ఇష్టపడినాడేమో మనకు తెలియదు, యూట్యూబ్ ద్వారా చేయాలని దేవుడు ఇష్టపడినాడు. ఎలాగ చేస్తాడో దేవుడు తన పని తాను చేసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే మనలో ఆశ చూస్తాడు. మనకు ఆశ ఉందా? ఆశ ఉంటే దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఆశ లేకపోతే దేవుడు ఏం చేయలేడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుచునని వాక్యంలో రాసినారు. మనకు ఆశ లేకపోతే దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు? ఏమీ చేతగాని వాళ్ళు కూడా సహాయం చేయడానికి, పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. మనకు అన్నీ ఉండి చేయలేకపోతున్నామంటే బస్సు సోమర్తనం అనుకుంటా. యవనస్తుల వల్లే సోమరులకు ఉండేవాళ్ళు ఎవరిని మీరు చూసినారా ఈ కాలం తప్ప? వాళ్ళు రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారో తెలుసా? ఉదయం ఎన్ని గంటలకు లేస్తారో తెలుసా? సూర్యోదయం చూసిన వాళ్ళు చేయొద్దండి. వాట్సాప్లో కాదు, లైవ్ సూర్యోదయం చూసిన వాళ్ళు లేటుగా పడుకోవడం, లేటుగా లేయడం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది కల్చర్ అనుకుంటారు, ఫ్యాషన్. నేను హైఫై ఎందుకో తెలుసా? లేటుగా పడుకుంటున్నా, లేటుగా లేసు. కాదు, సోమర్తనం. బైబిల్లో లాగా లేదు, పాత నిబంధనలో లేదు, కొత్త నిబంధనలో లేదు. బైబిల్లో రాయబడిన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, తెల్లవారినప్పుడు యాకోబు లేచి, తెల్లవారినప్పుడు మోషే లేచి, తెల్లవారినప్పుడు యెహోషువ లేచి, తెల్లవారినప్పుడు దావీదు లేచి. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత తెల్లవారుచుండగా మగ్దలేని మరియా పెందల కడనే లేచి. ఇక్కడ బైబిల్ అంతా వాళ్ళనే మనం చూస్తాం. ఏదన్నా అవసరం ఉన్నప్పుడు లేటుగా పడుకొని, ఆరోగ్యంగా సరిగ్గా లేకపోతే పడుకొని లేటుగా లేస్తే అది వేరే విషయం. ప్రతిరోజు అదే హ్యాబిట్గా చేసుకున్నారు కొంతమంది. సోమర్లు అయిపోయారు. వాళ్ళు చదువుకోవట్లేదు, ఇతరులు చదువునియట్లేదు, వాళ్ళు బాగుపడట్లేదు, ఇతరులు బాగుపరచట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఏమైనా చేస్తాడని. సోమరులని దేవుడు చేయలేని పనులు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి చెప్పనా? సోమరులని దేవుడు ఆశీర్వదించలేడు. అందుకే సోమరికి ఏం చెప్పినాడంటే, సోమరి నేను వాళ్ళతో వీళ్ళ దగ్గరికి పంపిస్తే నువ్వు చాలా క్రెడిట్ ఫీల్ అవుతావు. నెమలి దగ్గరికి పోవంటే అబ్బా ఎంత అతిశయమో, సింహం దగ్గరికి పోవంటే అబ్బా ఎంత బలమో, అరణ్యానికి పోవంటే అబ్బా ఎంతో అనుకుంటావేమో, నువ్వు అంత ఫిట్ కాదమ్మా. చీమలైతే నీకు కరెక్ట్గా సరిపోతాయి, అందుకే చీమల యుద్ధకు వెళ్ళు. సామెతలు 6,000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానైన సొలొమోను రాసిన సామెతల గ్రంథం అది.
కనుక సోమరిగా ఉండొద్దు, అధైర్యంతో ఉండొద్దు, బలహీనంగా ఉండొద్దు. ఇంట్లో ఎప్పుడు నేను సస్తా అనొద్దు, నన్ను ఎందుకు గన్నారు అనొద్దు, నా వల్ల మీకేం ఉపయోగం అనొద్దు. మా ఇంటికి బరువయ్యాను, మా ఊరికి బరువయ్యాను, కాలేజీకి బరువయ్యాను, మందిరం కూడా బరువయ్యావు. అందరికి బరువు కావచ్చు, కానీ ప్రభుకు నువ్వు బరువు కాలేదు. ఒక కథ చెప్పి నేను ముగించిన. ఇది కథ కాదు, వాస్తవంగా జరిగింది. బాపట్ల ప్రాంతంలో దాదాపు 15-20 సంవత్సరాల క్రితం పాస్టర్ గారు 3 రోజులు సాయంకాలం కూడికలు ఏర్పాటు చేశాడు. ఆయన మొదటి రోజు సాయంకాలం ఇంకా అక్కడికి వెళ్ళక మునుపు ఆయన విధి చేసిన గది దగ్గరికి ఒక విశ్వాసి వెళ్ళి ఆయన అడిగాడు, బ్రదర్ మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయండి అని. మేము వచ్చిన వాళ్ళు ఎట్లా రాలేం కదా, మాకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక లోకల్ గాడ్ సర్వెంట్స్ వాళ్ళని అడగండి లీడర్షిప్ని అని చెప్పారు. వాళ్ళు వెళ్ళి ఆ లోకల్ పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు చెప్పారంట, మీటింగ్కి ముందు ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలంటే వీలు కాదు, ఎవరికి కొరకు ప్రార్థన చేయాలో వాళ్ళనే తీసుకురండి, ప్రార్థన చేస్తాడు బ్రదరు అని చెప్పారంట. సరే, ఇది కూడా ఐడియా బాగానే ఉందని వాళ్ళు అనుకున్నారు. ఈ ప్రసంగికుడిగా వచ్చిన వ్యక్తి మీటింగ్ జరిగే స్థలానికి వెళ్ళాడు. అది మందిరంలో కాదు, పక్కన ఒక గ్రౌండ్లో ఏర్పాటు చేసినారు. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళక మునిపే ఏ వ్యక్తి అయితే ఆయన ప్రార్థన చేయడానికి ఆహ్వానించినాడు ఆయన వచ్చినాడు. బ్రదర్, మిమ్మల్ని ఉదయం మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నాను కదా, మరి అక్కడ పాస్టర్ గారు ఎవరి కొరకు ప్రార్థన చేయాలో వాళ్ళనే ఇక్కడికి తీసుకురండి ప్రార్థన చేస్తారు అన్నారు కదా, మేము వాళ్ళని తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తున్నారండి అంటే, ఈ బోధకుడు అన్నాడంటే వాళ్ళని తీసుకురండి ఇక్కడికి అంటే, లేరు బ్రదర్ వాళ్ళు రాలేరు ఇక్కడికి, మీరే అక్కడికి రండి అన్నారు. ఈయన వెళ్ళాడు. అక్కడ ఒక కారు ఉంది, కారులో తలుపులు తెచ్చినారు. కారులో ఒక అమ్మాయి అచేతనంగా పడి ఉంది. వయస్సు 21 సంవత్సరం. అమ్మాయి పేరు మారుస్తాం, గీత. పాస్టర్ గారు అమ్మాయిని చూసి చలించిపోయినాడు. స్పీకర్ గారు కూడా నిజంగా వీళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేయాల్సింది అని, బాగున్నారేమో ఇక్కడికి రండి ప్రార్థన చేస్తామని చెప్పాము, ఇంత అచేతనంగా ఉన్న స్త్రీ వాళ్ళని ఇక్కడ రంపించడం బాగలేదని చలించిపోయినాడు. ఇప్పుడు ఈ స్పీకర్ ప్రార్థన చేసే వ్యక్తి ఆమెను అడిగినాడు, అమ్మాయి దేని కొరకు ప్రార్థన చేయాలా? ఇప్పుడు అమ్మాయి చెప్పిన మాటలంటే షాక్. నేను బ్రాహ్మణ కుటుంబం నుండి రక్షణ పొందినాను, ప్రభువుని ఎరిగి ప్రభు కొరకు జీవిస్తున్నాను, ఇంట్లో నేను ఒక్కతే రక్షించబడినాను, ఒకే కూతుర్ని, అచేతనంగా ఇలాగుండిపోయిన అనారోగ్యంతో. అంటే పాస్టర్ గారు ఇప్పుడు ప్రసంగికుడికి అర్థమవుతుంది కదా దేని కొరకు చేయాలని, అర్థమైద్దా కాదా? అమ్మాయి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలని అర్థమవుతుంది. కానీ అమ్మాయి చెప్పకుండా ఏం చెప్పిందంటే, మా నాన్నగారు రక్షణ పొందలేదు, ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఈ బోధకుడు నిశ్చేష్టుడయ్యాడు. ఈ అమ్మాయి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని అడగలేదు, కానీ నాన్నగారు రక్షణ కొరకు ప్రార్థన చేయమని అడిగింది. నాన్నగారు ఆ ఊర్లో ఉద్యోగం చేస్తున్నారు. సరేనమ్మా ప్రార్థన చేస్తానని చేశాడు. అమ్మాయి కొరకు కూడా అట్లే కారు దగ్గర నిలబడి ప్రార్థన చేశాడు. మొదటి రోజు అయిపోయింది. రెండవ రోజు అమ్మాయి రాలేకపోయింది. మూడవ రోజు రాలేకపోయింది. విషయం ఏమైంది తెలుసుకున్నాడు. అదే బాగాలేదు, అందుకే రావడం కష్టమైపోయింది అని. రెండో రోజు రాలేదు, మూడో రోజు రాలేదు. మొదటి రోజే అమ్మాయి వచ్చిన రోజే, అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, ఈయన అడ్రస్ తీసుకునింది. అన్నా నేను మీకు ఉత్తరాలు రాస్తుంటే ఎప్పుడైనా నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని. సరే అని ఇచ్చినాడు. అప్పుడు కార్డు ఉండేది 25 పైసలు. మీలో చాలామందికి కార్డు తెలియదు అనుకుంటా, స్టేజ్ దాటిపోయింది కదా పోస్టల్ కార్డు అంటే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తన ఊరికి ఉత్తరం ఒకరోజు వచ్చింది. చూస్తే అమ్మాయి చేతితో రాసింది, నా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు కృతజ్ఞతలు, మా నాన్న రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి, ఆయన రక్షణ పొందాలని నా ప్రగాఢ వాంఛ అని రాసింది. 2వ సంవత్సరం కావచ్చింది. అదే దినాల్లోనే, ఇలా ఆగస్ట్ అనుకోండి, సెకండ్ సాటర్డే, ఇలాగ మళ్ళీ మీటింగ్స్ ఏర్పాటు చేసినారు. అదే స్పీకర్నే పిలిచినారు అక్కడికి. అదే స్పీకర్ వచ్చినాడు. స్పీకర్ వచ్చిన తర్వాత ఆయనకి మీటింగ్ల మీద మనసు కంటే అమ్మాయి ఎట్లుంది, వాళ్ళ నాన్నగారు రక్షణ పొందినారా లేదా అనే దాని మీద మనసు అయింది. కానీ ఎవరినో పిలిచి విచారణ చేసినాడు. ఎలాగున్నారంటే, అమ్మాయి బాగానే అంటే మాట్లాడుతుంది, ఇంతకుముందు ఎలాగుందో అలాగే ఉంది అని.
సరే తీసుకురండి అమ్మాయిని ఒక రోజు అని అంటే ఆ 3 రోజుల్లో ఒక రోజు తెచ్చినారు. ఆఖరి రోజు అదే కారులో తెచ్చినారు. అలాగే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడడం ఆరంభించినాడు. అమ్మాయి చెప్పింది, మా నాన్నగారికి పూర్తిగా పరిస్థితి బాగాలేదు, విషమించింది. ఆయన రక్షణ పొందకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కనుక దేవుడు ఆయన్ని తీసుకోదలిస్తే రక్షణ పొంది లేదా రక్షణ ఇచ్చి తీసుకునేటట్లు ప్రార్థన చేయండి అని చెప్పింది. ఈ బోధకుడు సరే అని చెప్పాడు. అమ్మాయి వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3వ సంవత్సరం వచ్చినాడు. వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఎలాగున్నారో తెలుసుకోవాలని కబురు పెట్టాడు. తెలుసుకోవాలని కబురు పెడితే అమ్మాయి వచ్చింది. వచ్చి చెప్పింది, మా నాన్నగారు లేరు, చనిపోయారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రభువుని అంగీకరించి చనిపోయారు. నాకు అదే చాలా సంతోషం. ఈ బోధకుడికి చాలా బాధ వేసింది, దుఃఖం వేసింది. ఈ అమ్మాయిని ఇలాగే చూస్తున్నాను ప్రతి సంవత్సరము. కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది దేవుడు తీసుకుంటే మేలు అని బోధకులకు అనిపిస్తుంది, బయటికి చెప్పము. ఆ బాధ చూడలేక దేవుడు తీసుకుంటే మేలు ఎలాగుందని. తిరిగి 4వ సంవత్సరం వచ్చినాడు. వచ్చిన తర్వాత వాళ్ళని అడిగాడు, అమ్మాయి ఏమైపోయింది అని. వాళ్ళు షాకింగ్ న్యూస్ చెప్పారు, అమ్మాయి లేదు. ఏమైంది? ప్రభు దగ్గరికి వెళ్ళింది. అందుకే నేను అనుకున్నాను, నాకు ఉత్తరాలు రాలేదు ఈ సంవత్సరం అంతా, బాగలేదేమో అమ్మాయికి, రాయలేకపోతుందేమో, కార్డు దొరకలేదేమో, పోస్టులు వేస్తే మిస్ అయిందేమో అని నేను ఇలాగ అనుకున్నాను. కానీ అమ్మాయి ప్రభు దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసేసి వస్తామా? సరే, వాళ్ళు వెళ్ళి చూడటానికి వెళ్ళారు. చూస్తే అక్కడ పెంకుటిల్లు, మీకు తెలుసు బాపట్ల అంతా పెంకుటిల్లే ఉంటుంది, కూలటానికి సిద్ధంగా ఉంది. ఇంట్లోనే ఆమె ప్రభు కొరకు జీవించి వెళ్ళిపోయింది అన్నాను. పక్కన ఎదురింటోడు ఒక రిక్షా కార్మికుడు వచ్చిన, సార్ అమ్మాయి ప్రభు దగ్గరికి వెళ్ళింది సార్. ఈయన కళ్ళు నీళ్లు తిరిగినాయి, వెంట్రుకల్లో నిక్కుబడుచుకున్నాయి, ఏం చేయాలో తోచలేదు. అలాగే నిశ్చేష్టుడిగా నిలబడ్డాడు. కానీ ఆయన చెప్పిన మాటల తర్వాత విన్న తర్వాత పాస్టర్ గారు విలపించడం అంతా ఎంత కాదు. ఇప్పుడు ఏం చెప్పాడంటే, అమ్మాయి రక్షణ పొందిన తర్వాత ఇన్ని రోజుల్లో ఏం చేసింది అని మీకు అనుమానం కదా సార్? దేవుడు ఎందుకు తీసుకెళ్ళలేదు ఆమెను? మొదటి సంవత్సరమే 2వ సంవత్సరం అనుమానం కదా సార్? అమ్మాయి చాలా మంచి పనులు చేసింది. దాంట్లో ఒకటి, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత పెన్షన్ వస్తే ఆ పెన్షన్ నేను రిక్షా నడుపుతా, నాకు పెన్షన్ ఇచ్చింది. ఎందుకయ్యా నువ్వు పెన్షన్ తీసుకున్నావు అమ్మాయిది అని అంటే, నేను రోజు ఒక పని చేస్తా. ఉదయాన ఆమె రెడీ అయిపోయిన తర్వాత ఆమె నిలబడలేదు, నడవలేదు, ఆమె ఎత్తుకొని నా రిక్షాలో కూర్చోబెట్టుకుంటా. ఆమె ఇష్టం ఏంటంటే ప్రతిరోజు ఉదయం బస్ స్టాండ్కి, సాయంకాలం రైల్వే స్టేషన్ దగ్గర ఉంచాలి. ఎందుకు? భిక్షం అడగటానికి కాదు, పంచటానికి. ఏం పంచటానికి? క్రీస్తు ఐశ్వర్యం, సువార్తకర పత్రికలు పంచడానికి అక్కడ ఉంచాలి. ఎవరైనా రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర కూర్చుని ఆమె ఉంది, ఇలాంటి దీని స్థితిలో ఉందంటే ఏం చేస్తారు? డబ్బులు వేస్తారు. నాకు డబ్బులు వద్దు, ఇదిగో సువార్త, ఇదిగో న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన, ఇదిగో భక్సింగ్ గారి సాక్ష్యాలు, ఇదిగో పలానా తీసుకుని వెళ్ళండి. వాళ్ళు వెళ్ళారు. అలాగ సువార్త ప్రకటించబడింది. నేను ఆమెకు చేసిన సేవ, ప్రతిరోజు ఆమెను కాలేజ్ దగ్గర వదిలేయడము, ప్రతిరోజు ఆమెని బస్ స్టాండ్ దగ్గర వదిలేయడం, ప్రతిరోజు ఆమెను రైల్వే స్టేషన్ దగ్గర వదిలేయడం. ఆమె పని అయిపోయిన తర్వాత తిరిగి ఆమెను తీసుకొని వచ్చి ఇంట్లో ఉండడం. ఈ పాస్టర్ గారి నోట మాట రాలేదు. శరీరం ఎంత చీకిపోయి మానవానికి సమీపముగా ఉంటే ఇంకా సువార్తన. ఇప్పుడు మీకు షాకింగ్ న్యూస్ చెప్తాను సార్. అమ్మాయి ద్వారా నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, నా తాగుడు పోయింది, నా జీవితం మారింది. నేనే కాదు సార్, ఆయన చుట్టూ ఇంకా కొంతమంది కనిపించినారు. 20 మంది సేవకులు అయ్యారు. వాళ్ళంతా ఇప్పుడు రాయలసీమలో పనిచేస్తున్నారు, క్రైస్తవేతరులు. వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళలో కొంతమంది వచ్చింటే వాళ్ళని నిలబెట్టి చూపించినాడు, ఇదిగో సార్ ఈయన సేవకుడు, ఈయన సేవకుడు, ఈయన సేవకుడు, ఈయన సేవకుడు. ఎలాగ మీరు సేవలోకి వచ్చారు? ఆ సహోదరి సువార్త మాకు కరపత్రికలు ఇచ్చింది, నమ్మినాం, ప్రభువుని అంగీకరించిన, ప్రభు సేవిస్తున్నా. ఇప్పుడు ఆమె లేదు, ఆమె పరిచర్య ఫలమైన మేమున్నా. ఇప్పుడు ఆమె సన్నిధి లేదు,
కానీ ఆమె యొక్క పరిచయ ధర్మం ఇప్పుడు నిలిచింది. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆయన ఇచ్చేస్తే అలాగుండిపోయాడు. ఇంకా ఆయన అన్నాడు, నేను చేసిన పరిచర్య కంటే ఈ సహోదరి చేసిన పరిచర్య గొప్పది. కళ్ళుండి, కాళ్ళుండి, చేతులుండి, బండుండి, ఇల్లుండి, కుటుంబం ఉండి చేయలేని పరిచర్య, కళ్ళు లేకుండా, చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా, శక్తి లేకుండా, బలహీనలుగా ఉండి, ఇల్లు లేకుండా, వాకిలు లేకుండా, కాళ్ళు లేకుండా రిక్షాలో పోయి క్రీస్తు కొరకు మోపబడిన స్వార్థను ప్రకటించి కొంతమంది సంపాదించినారు. ఇన్నేళ్ళుగా కళ్ళుండి ఏం చేస్తున్నా? ఇన్నేళ్ళుగా చేతులుండి ఏం చేస్తున్నా? ఇన్నేళ్ళుగా కాళ్ళుండి ఏం చేస్తున్నా? ఇన్నేళ్ళుగా ఆస్తుండి ఏం చేస్తున్నాం? ఇన్నేళ్ళుగా డబ్బుండి ఏం చేస్తున్నాం? ఇన్నేళ్ళుగా పేరు ప్రఖ్యాతులు, కుల ఘనతలుండి ఏం చేస్తున్నా? కర్మేలు, ఇప్పుడైనా కొండ మీదకి వస్తావా? ఇప్పుడైనా లేచి నిలబడతావా? ఇప్పుడైనా నా కాళ్ళు, నా చేతులు, నా కళ్ళు, నా ఆరోగ్యము, నా డబ్బు, నా సమయము, నా తలాంతులు ఇదిగో ప్రభువా నీ కొరకే. ఒక్క కాళ్ళు కళ్ళు సరిగా అవయవాలు లేని దివ్యాంగురాలు 20 మంది సేవకులను తయారు చేయగలిగితే, వ్యాపార కేంద్రమైన నెల్లూరులో పుట్టి పెరిగి రక్షణ పొంది మారు మనసు పొంది సువార్త ప్రకటించడానికి పూనుకొని అటు ఇటు సంచారం చేసి ఎంతోమందిని సిద్ధపరిచావు. ఎవరు ప్రభు కొరకు నిలబడే వాళ్ళు ఉన్నారు? ఇదిగో నేనున్నా, నన్ను పంపని వారు ఒక్కరైనా సిద్ధపడ్డారా? దానిని మోపినవాడు యెహోవాయే. మోయకుండా కాడి పక్కన తీసేసి ఇంటి కాడి, మందిరం కాడి, ఉద్యోగం కాడి, అన్ని కాళ్ళు మోసుకొని ప్రభు కాడి పక్కన తీసేసాడు. అయితే ప్రభు దయాళుడు గనక ఈ మధ్యాహ్నం తిరిగి మనల్ని సిద్ధపరచాలని కోరుతున్నాడు. ఇష్టమేనా? మోకరించండి, ప్రార్థన చేస్తాం.